సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రాణం అంతా అందులోనే ఉంది. దేవతల్ని తృప్తిపరచడానికి సాధనము యజ్ఞమే. యజ్ఞము చేత దేవతలు తృప్తి పొందుతారు. అది ధర్మచక్రం. దేవతలు ఏం చేస్తారంటే మనకి కావలసినటువంటి సుఖ ఉపకరణములన్నింటినీ కూడా అందిస్తారు. ప్రధానంగా వర్షం. వర్షం లేకపోతే ఏ ప్రాణి బ్రతకదు. అందుకే మఖము చేయ వజ్రి వది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో. దేవతలు అనుగ్రహిస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే పశువులు తింటాయి, పశువులు తింటే పాలిస్తాయి, పాలిస్తే మనకు ఐశ్వర్యం. కాబట్టి ఇప్పుడు ఆధారం దేవతలు. దేవతలు దేని చేత తృప్తి పొందుతారు? యజ్ఞము చేత. ఇది సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విషయం. యజ్ఞమునందు అగ్నిముఖంగా హవిస్సునిస్తారు. స్వాహ అన్న శబ్దం వేస్తే దేవతలకి వెడుతోంది అని గుర్తు. స్వాహ స్వధా పితుర్మేధ అని ఆ స్వధా శబ్దం చేత పితృదేవతలకు ఇస్తారు. అందుకే ఆ హవ్యం అంటారు. దేవతలు తినేటటువంటి పదార్థాన్ని పేరు చెప్పి స్వాహాకారంతో అగ్నిహోస్త్రంలో వేస్తే హవ్యవాహనుడై ఆ అగ్నిహోత్రుడు ఈ పదార్థాన్ని పట్టుకెళ్లి దేవతల చేతిలో పెడతాడు. అది కాలిపోదు, కాలిపోయినట్లు కనపడుతుంది. మనం తినేశామనుకోండి, ఊరికే తినేశాడంటే తిన్నది బలమైతే లోకానికి ఉపయోగపడతాడు. అలాగే అగ్నిహోత్రమునందు మంత్రము ద్వారా వేసినటువంటి పదార్థము దేవతలకి చెందితే దేవతలు తృప్తి పడతారు. తృప్తిపడిన దేవతలు ఐశ్వర్యమునకు కారణమైనటువంటి సమస్తములను అనుగ్రహిస్తారు. అనుగ్రహిస్తే మనం దాని వలన కావలసినటువంటి సుఖ సంతోషాలని పొందుతాం. పొందితే పంట పండింది తెచ్చేసుకోవడం కాదు, వెంటనే ఓ యజ్ఞం చేస్తారు, చేసి దేవతలకు హవిస్సిస్తారు, దేవతలు ప్రీతి పొందుతారు, వర్షం పడుతుంది. వర్షం ఎలా పడాలో అలా పడుతుంది, అంతేగాని నదులు పొంగిపోయి ఊళ్ళ మీదకి వచ్చేట్టు కాదు. అతివృష్టి అనావృష్టి లేకుండా సమవృష్టి, పంటలు పండుతాయి. పంటలు పండితే మనము పశువులు సంతోషంగా ఉంటాం. మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ దేవతలు తీసుకుంటారు, దేవతలు సంతోషిస్తే మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పంటలు పండుతాయి. ఇది ఒక ధర్మచక్రం. ఇది ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఈ ధర్మచక్రంలో వేలు పెట్టినా జోక్యం చేసుకున్నా దాన్ని వైక్లభ్యం తీసుకొచ్చినా ఈశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు. అందుకే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవియందు తవిలినాయందు ధర్మచక్రం జోలికి వెళ్ళకూడదు. ఆ యజ్ఞాలేమిటండి, ఆ యాగాలేమిటండి, ఆ హవిస్సులేమిటండి అనకూడదు. నీకు తెలియకపోతే ఊరుకోచాలి. అలా అక్కర్లేని మాటలంటే అది ధర్మచక్రాన్ని అడ్డుపెట్టినట్టు. ఇప్పుడు నీ మాటలు విని యజ్ఞయాగాదులు మానేస్తే దేవతలకు అందవు. ఎవడికైనా కడుపు నిండకపోతే కోపం వస్తుంది. నేనిస్తే పుచ్చుకుని నాకు పెట్టవలసింది పెట్టనప్పుడు నేను ఎందుకు వర్షం కురిపిస్తానని కురిపించడం మానేస్తే క్షామం వస్తుంది. క్షామం వస్తే ప్రజలు బాధపడతారు. ఇప్పుడు ధర్మచక్రానికి వైక్లభ్యం వచ్చిందా? ఈ ధర్మచక్రాన్ని తిరగడానికి ఆధారం ఎక్కడుంటుంది అంటే సనాతన ధర్మంలో యజ్ఞమునందు ఉంటుంది. మామూలుగా ఇచ్చామనుకోండి, దేవతలు చూస్తారంతే కంటితో. నైవేద్యం పెడితే కంటితో చూస్తారు, కంటితో చూస్తే ఇంగిలే. కానీ వాళ్ళు తినాలంటే యజ్ఞముఖంగా అగ్నిముఖంగా ఇచ్చిందే వాళ్ళు తింటారు హవిస్సుని. ఇప్పుడు సనాతన ధర్మమునకు దేవతలు సంతోషించేది ప్రాణప్రదమైన అంగమేది? యజ్ఞము. ఆ యజ్ఞాన్ని, యజ్ఞశాలని, యజ్ఞమునందు అగ్నిహోత్రాన్ని, యజ్ఞ నిర్వాహకుల్ని, యజ్ఞమునకు ప్రధాన సంభారమైన గోవుని అంత గౌరవించడానికి, కీర్తించడానికి కారణం లోకక్షేమమంతా యజ్ఞము మీద ఆధారపడింది. అందుకే దేవతలను ప్రీతి పొందించగలిగిన ప్రధాన సాధనమేది అంటే యజ్ఞమే. భార్యాభర్తలిద్దరూ కూర్చున్న వాళ్ళు గోత్రం ఆయన పేరు చెప్పుకుని ధర్మపత్ని సమేతస్య అంటే చాలు. ఇవాళ నేను దేవాలయాల్లో కూడా చూస్తుంటాను, చాలా హాస్యాస్పదమైన సన్నివేశం. తండ్రి గారు కొడుకులు అందరూ ఓ చోట ఉన్నారనుకోండి, శుభలేఖ తండ్రికి కొడుకులకి విడదీసి ఇవ్వరు. అన్నదమ్ములు అందరూ ఒక క్యాంపస్ లో ఉన్నారనుకోండి, పెద్దన్న గారికి చెప్తే చాలా అందరికీ చెప్పేసినట్టే. అలాగే తండ్రి తన భార్యతో బిడ్డలతో కలిసి వెళ్ళాడు అనుకోండి ఒక దేవాలయానికి, ఆయన పేరు గోత్రం చెప్పి సకుటుంబస్య సపరివారస్య అని చెప్తే అందరి పేర్లు చెప్పినట్టే.
అంతేకాని వాళ్ళ పేర్లు, కొడుకుల పేరు, కూతురి పేరు, అల్లుడి పేరు, షాప్ పేరు, కుక్క పేరు, పిల్లి పేరు ఇన్ని చెప్పక్కర్లేదు. వాళ్ళందరూ ఆయనకి చెందినవారే. అందుకని ఒకవేళ అలా భర్త పక్కన లేకుండా కూర్చున్న వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చెప్పుకోండి. అందుకని శ్రీమాన్ శ్రీమతః మీ గోత్రం పేరు చెప్పుకోండి. సాధారణంగా భార్య పక్కన కూర్చోపోయినా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఎలాగో మీరు అలా చెప్పేసుకోవచ్చు మీ పేరు చెప్పుకొని. ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య క్షేమస్థైర్య విజయాభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలాప్త్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ పూజాం కరిష్యే. ఒక్కసారి నీళ్లు ముట్టుకోండి. అంటే స్వామి ఇవాళ నేను నీ పూజ చేసుకుంటున్నాను, రోజు చేస్తాను, ఇవాళ నీ ఆరాధన చేస్తున్నాను. ఒక్కసారి ఈ వేలు కాకుండా ఈ వేలుతో ఇలా నీళ్లు ముట్టుకోండి. ఈ వేలుతో సాధారణంగా మీకు సాధ్యమైనంత వరకు అనామిక అంటే ఉంగరపు వేలుని వాడడానికి ప్రయత్నం చేస్తుండండి. ఏ కారణం చేతనైనా కుదరకపోతే ఈ వేలు వాడుకోండి, అనామికని వాడడానికి ప్రయత్నం చెయ్యండి. సరే, ఇప్పుడు మనం పూజలోకి ప్రవేశిద్దాం. మీ భార్యకు ఎడం పక్కన కూర్చునున్నారు అన్న విషయాన్ని మీరు నిర్ధారణ చేసుకుని ఉన్నారు కదా. అందుకని వామాంకస్థిత జనకీ పరిలసత్తని మీకు ఎడం పక్కన మీ భార్య గారు ఉన్నారు అని సంకల్పం చేయండి. ఇప్పుడు మనం స్నాన విధి యథాప్రకారంగా చేసి వచ్చి పూజకి కూర్చునున్నాం కనుక ఇప్పుడు ఒక్కసారి లోపల ఉండేటటువంటి బయట ఉండేటటువంటి మాలిన్యము ఏదైనా ఇప్పటి వరకు ఊరుండొచ్చు, చెమటలు బట్టి ఉండొచ్చు, ఇది పోవడానికి ఒక్క విషయాన్ని ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ సెల్ఫ్. మీ అందరి లలాటమునందు బొట్టు ఉన్నది. ఒక్కసారి మళ్ళీ అందరూ బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకునేటప్పుడు చూపుడు వేలు వాడకండి. చూపుడు వేలుతో కాకుండా ఈ వేలు కానీ ఈ వేలు కానీ వాడి బొట్టు పెట్టుకోండి. పూజలో ఈ వేలు నిషిద్ధం. సాధ్యమైనంత వరకు ఈ వేలు అలవాటు ఉండకూడదు. అది ఎంత దూరం వెళ్ళిపోతుందంటే కొంతమందికి ఒక్కొక్కసారి టిఫిన్ అవి తింటున్నా పొరపాటుని ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంటుంది. అందుకని బొట్టు పెట్టుకున్నారు కదా, విభూతి పెట్టుకున్న వాళ్ళు అందరూ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ శరీరంతో దేవాలయానికి సేవ చెయ్యడం అన్నది అంత గొప్ప విశేషం. అందుకే ఉత్సవాలకి ముందు రహదారి తుడుస్తారు. ఆ రహదారి కూడా ఎవరు తుడుస్తారు అంటే, మాకు కాకినాడ పట్టణంలో ఉత్సవం జరుగుతుంది అంటే నెల్లాళ్ల ముందే దానికోసం దరఖాస్తు పెట్టుకుంటారు. అయ్యా నేను తుడుస్తానండి అని. ఎవరు? కోట్లకి పడగలెత్తిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు, వాళ్ళు తుడిచేది, వాళ్ళు నీళ్లు చల్లేది, వాళ్ళు చేతిలో కలశలు పట్టుకునేది. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత సేవ చేస్తారో దేవాలయానికి. అది మన గుడి. ఈ గుడిని మేము కాపాడుకోవాలి. ఎంత పొంగిపోతారంటే ఇంటింటికి వెళ్లి శుభవార్తలా చెప్తారు. మేము వేసుకున్న అరటి చెట్లు అవి పెరిగి పెద్దవయ్యాయి. వచ్చే శారదా నవరాత్రులకి దేవాలయం ద్వారానికి రెండు పక్కల అరటి చెట్లు పైకొచ్చి చక్రకేళి గెలలు ఇలా దిగితే మనం ఆ చెట్ల మధ్యలోంచి గుళ్ళోకి వెళ్ళాలని కోరుకున్నాం. నిజంగా శారదా నవరాత్రులకి 2 చక్రకేళి గెలలు దిగాయి. ఆ పళ్ళు కోసి అమ్మవారి నైవేద్యానికి తీసుకెడుతున్నప్పుడు అందరం ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళం వచ్చి మనం వేసుకున్న అరటి చెట్టు గెలేసింది. మన గుళ్ళో మన అరటి చెట్టు గెలేసింది. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటే ఎన్ని పనుల్లో ఉన్నా సరే గుడికి వెళ్ళి అబ్బా మనం వేసుకున్న అరటి చెట్టు గెలేసింది, మనం వేసిన మందార చెట్టు పువ్వు పూసింది, మనం వేసిన చెట్లు దండకి సరిపోతున్నాయి, మనం వేసిన తులసి బృందావనం ఇవాళ స్వామివారి సహస్రనామాలకి సరిపోతున్నాయి. ఒక్కడు చెట్టు మీద చెయ్యడు, పువ్వు కొయ్యడు. ఇచ్చట పువ్వులు కొయ్యరాదు అని బోర్డులుండవు. అది మన గుడి కాబట్టి ఎవరు ముట్టుకోరు. మా ఇంట్లో బీరువాలో పెట్టిన వస్తువులు దొంగతనము చెయ్యరాదు, ఈ గోడ వద్ద మూత్ర విసర్జన చెయ్యరాదు అని బోర్డు పెట్టానా? బోర్డు పెట్టను. ఎవరూ ఇంట్లో ఎత్తుకెళ్ళాడు. ఎవడింట్లో ఎవడెత్తుకెళ్తాడు? నా జేబులోది కొట్టేసి ఈ జేబులో పెట్టుకుంటానా? అది మన ఇల్లు, ఎవడికి వాడే రక్షిస్తాడు. అది మన గుడి. ఎవడూ అక్కడి నుంచి పువ్వులు తీసుకోడు, ఎవడూ పళ్ళు తీయడు. అవి దేవాలయానివి అంతే. అందరూ దేవాలయానికి రక్షకులే. ఎంత తాపత్రయపడతారంటే అలా కాపాడతారు. అది మన గుడి. అది ఇవాల్టి సిద్ధాంతం కాదు. కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానాలు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం అనుకుంటున్నారేమో, పొరపాటు. అది శాస్త్రాంతర్గతమైనటువంటి విశేషం. ఒకప్పుడు శైవ సంబంధంలో నాయనారులు అంటారు పరమశివుణ్ణి సేవించిన వారిని, విష్ణువు వలన అనుగ్రహము పొందిన వారిని ఆళ్వారులు అంటారు.
ఆ నాయనార్లు 63 మంది. అందులో అందరికన్నా జ్ఞానమునందు ప్రసిద్ధుడు జ్ఞాన సంబంధ నాయనార్. శారీరకంగా వృద్ధుడు అప్పర్. ఇద్దరూ కలిసి దక్షిణ దేశంలో ఒక శివాలయానికి వెళ్ళారు. ఆలయం అంతా శిథిలం అయిపోతోంది. చూశారు, ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలి. వాళ్ళ దగ్గర ఏ డబ్బు ఉంది? వెళ్ళి పరమేశ్వరుడికి చెప్పారు, స్వామి, దేవాలయం ఇలా ఉండడం మాకు బాధగా ఉంది, ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం. సాయంకాలం అయ్యేటప్పటికి పనిచేసిన కార్మికులకు జీతం ఇవ్వడానికి ఇద్దరం చూరులో చేయి పెడతాం. కావలసిన ద్రవ్యం లభించేటట్టుగా నువ్వు అనుగ్రహించాలి. ప్రతిరోజు దినసరి వేతం మీద కార్మికుల్ని పెట్టారు. దేవాలయంలో పని జరిగిపోతోంది. సాయంకాలం అయ్యేటప్పటికి జ్ఞాన సంబంధనాయనారు అప్పరు ఇద్దరు పైన చూరులో చెయ్యి పెట్టేవారు. ఇద్దరికీ చెరుకొక బంగారు నాణ్యం దొరికేది. 2 బంగారు నాణేలు అంగడికి పంపేవారు డబ్బిమ్మని. అప్పరికి దొరికినటువంటి బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండేది. జ్ఞాన సంబంధనాయనారికి దొరికినటువంటి బంగారు నాణ్యంలో బంగారం తక్కువ ఉండేది. జ్ఞాన సంబంధం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, అందరిలో తాను గొప్పవాడు. అటువంటి వాడు ప్రతిరోజు నాణ్యంలో బంగారం తక్కువ ఉండడమే బాధ వేసి ఓ రోజు పరమశివుణ్ణి అడిగాడు, శివ, ఏ ఒక్క రోజు నాకు దొరికిన నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండదు, అప్పటికి దొరికిన నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంటుంది, ఏమి నేను చేసిన దోషాన్ని అడిగాడు. శివుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, నువ్వు మహాజ్ఞానము కలిగిన వాడివి, నిస్సందేహం. సరస్వతి నీ నాలుక మీద తాండవం చేస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రజలకి ప్రవచనం చేస్తావు, పత్రికాలు పాడతావు, భజన చేస్తావు. కానీ అప్పర్ అలా కాదు. ఏదో ఒక సమయం ఖాళీ చూసుకుని దేవాలయాన్ని కాసేపు తుడుస్తాడు. ఎక్కడైనా ముళ్ళ మొక్కలుంటే తానే పీకేస్తాడు. ఏదైనా గుడికి అవసరం ఏముందో 1000 కళ్ళతో చూసి ఎక్కడో అక్కడ కనీసం తుడిచైనా వెళ్ళిపోతాడు. ఆయన ప్రతిరోజు కాయిక కైంకర్యం చేస్తాడు. నువ్వు చెయ్యవు. నీ యందు ఈ దోషం ఉంది, నీ శరీరాన్ని వాడవు, అందుకే నీకు దొరికే నాణ్యంలో బంగారు శాతం తక్కువ. అప్పర్ చేస్తాడు, అందుకే ఆయనకి దొరికేటటువంటి నాణ్యంలో బంగారు శాతం ఎక్కువ అన్నాడు. మన గుడి ఎవరి కోసమో పెట్టినటువంటి కార్యక్రమం కాదు. మళ్ళీ ఆ పురాతనమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఇది మన గుడి అన్న భావన పెంపొందింప చేయడానికి, మానసికంగా ఆ అనుబంధాన్ని పొందడానికి ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమం అయినప్పుడు మనకి మనంగా ఓ క్రమశిక్షణ పెట్టుకోవాలి. ఏదో ఒక సమయం, రేపటి రోజున కార్తీక పౌర్ణమి, అద్భుతమైనటువంటి రోజు. అంత పరమాద్భుతమైనటువంటి రోజున మేము ఆ రోజు ఉదయం 8 గంటలకి దేవాలయానికి వెడతాం. తలుపులు వేయడం కుదరదు. రేపటి రోజున అసంఖ్యాకంగా భక్తులు దర్శనానికి వస్తారు. అందుకే పైన ఉన్నటువంటి గోడలన్నీ కూడా తుడుస్తాం. దేవాలయం అంతటా కూడా దీపాలు వెలిగిస్తాం. వెలిగించేటప్పుడు నేను దీపం పెట్టేశానా లేదా అన్నది కాదు కారణం. దీపం పెట్టింది వేరొకరి ప్రమాదానికి కారణం కాకుండా పెడుతున్నానా లేదా అన్నది ప్రధానమైనటువంటి అంశం. అలా దీపం పెడుతున్నానా లేదా. సాయంకాలం అయింది, చక్కగా అందరూ వెళ్లి భజన చేయడం. ప్రదోష వేళ అయ్యేటప్పటికి దేదీప్యమానంగా ఆంధ్రదేశం అంతా కూడా ఎటు చూసినా దీపాలే. ఏదో విమానంలో రాత్రి ఏ ముంబై మహానగరంలోనో దిగుతుంటే 1,000,000 దీపాలు కనపడతాయి. అలా రేపటి రోజున ఏ విమానంలోంచో గగనతలంలోంచి చూస్తే ఏది హైదరాబాదో, ఏది తిరుపతో, ఏది కాకినాడో, ఏది పల్లెపట్టో తెలియకూడదు. ఆంధ్రదేశం అంతా దీపాలమయమైపోవాలి. మనుష్య జన్మని తరింపచేసుకుని ఆ చెప్పవలసిన శ్లోకాన్ని చెప్పి, కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం శపచాహి విప్రాః. నిన్నటి రోజున నేను ఆ శ్లోకం గురించి చెప్తే ఉత్సాహవంతులైన కొంతమంది ముందుకొచ్చి రాత్రికి రాత్రి ముద్రణ చేసి కొన్ని వేల ప్రతులు సిద్ధం చేసి ఇవాళ మీకు అందరికీ అందించారు. అది మన గుడి, ఇది మన గుడి, మనం చేసుకుందాం. అంతేకాని అన్నీ ఎవరో చెయ్యాలని కోరకూడదు. మన గుడి అంటే మనం చేసుకోవాలి. చక్కగా శ్లోకం చదివి అందరం దీపాలు పెట్టాలి. అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో, అన్ని నగరాలలో దేవాలయాలుంటాయి. దేవాలయం లేనటువంటి ప్రాంగణాలు ఉండవు, ఊళ్ళు ఉండవు. దేవాలయం లేకపోతే మఠ ప్రాంగణాన్ని శుభ్రం చెయ్యొచ్చు. కాబట్టి అలా రేపటి రోజున మన గుడి కార్యక్రమంలో మనం అందరం పాల్గొని
దిగ్విజయవంతం చేద్దాం. ఇవన్నీ మీకు చెప్పి నేను చెయ్యను అనుకుంటున్నారేమో. మీకు ఎక్కడో అక్కడ రేపటి రోజున తిరుపతిలో ఏదో ఒక దేవాలయంలో నేను కనపడతాను. నేను కూడా ఓ బట్ట పట్టుకొచ్చి గుడి తుడుచుకుంటూ, ఒకరి కోసం కాదు. నేను తుడుస్తున్నప్పుడు టీవీ కెమెరాలు నన్ను కవర్ చేస్తున్నాయా లేదా అన్న ఆర్తితో, కీర్తి కండూతితో కాదు. మనుష్య జన్మ నాకు పరమేశ్వరుడిచ్చి శరీరం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతావిష్కారంగా గుడిని తుడుచుకుంటాను. నేనేమి కోట్ల మంది రేపటి రోజున మనగుడి కార్యక్రమంలో దేవాలయాల్ని శుద్ధి చేసుకుంటారు. తమంత తాముగా తాము చెయ్యగలిగినటువంటి సేవ చేసుకుంటారు. అందున తిరుపతి పట్టణంలో రేపటి రోజున మహోత్సవం. ఎందువల్ల అంటే పరమాద్భుతమైనటువంటి విశేషం ఒకటి ఆంధ్రదేశం మొత్తం మీద. ఆంధ్రదేశమేమి, నాకు తెలిసినంత వరకు, నేను పురాణాలు చదివినంత వరకు, నాకు జ్ఞానము ప్రసరించినంత వరకు ఏ పట్టణానికి లేనటువంటి మహాద్భుతమైనటువంటి పుణ్యము రేపు ఒక్క తిరుపతి పట్టణానికే పట్టుకుంటుంది. ఎందుకు పట్టుకుంటుందంటారేమో, తీర్థము అని మనకి వేదంలో ఒక మాట ఉంది. తీర్థము అన్న మాట గురించి వేదం వ్యాఖ్యానం చేసింది. ఒకప్పుడు అంగిరసాది మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేశారు నదీ తీరంలో. చేసి వారు అంత తేలికైనటువంటి విషయం ఏం కాదు. అటువంటి యజ్ఞం చేసిన ఫలితం పొందాలి అంటే తేలిక మార్గం ఏది అంటే తీర్థస్నానం చేయడమే. అందుకే దైవ దర్శన యాత్ర చేసొచ్చామండి అనరు, తీర్థయాత్ర చేసొచ్చామండి అంటారు. తీర్థము ప్రతి యాత్రాస్థలంలో ఉంటుంది. అటువంటి తీర్థమునందు గురుకులు ఇడుతారు, అందులో స్నానం చేస్తారు. తిరుపతి పట్టణానికి ఉన్నటువంటి భాగ్యం ఏమిటి అంటే, ఒకానొకప్పుడు కపిల మహర్షి పాతాళలోకంలో శివలింగాన్ని ఆరాధన చేశారు. ఆ శివలింగం అకస్మాత్తుగా లోకానుగ్రహం కొరకని తనంత తానుగా పెరిగిపోవడం మొదలుపెట్టింది. శివలింగం పెరిగిపోతోంది ఊర్ధ్వముఖంగానని కపిల మహర్షి దానితో పాటు బయలుదేరారు. అది భూమిని భేదించింది, భేదించి పైకొచ్చేసింది. ఆ పైకొచ్చినటువంటి లింగమే అదిగో కపిల తీర్థము అని ఇవాళ మనం ఏ క్షేత్రాన్ని పిలుస్తున్నామో అక్కడ భూమిని భేదించుకుని పైకొచ్చింది. పైకొచ్చి ఆ లింగం ఇంకా పెరుగుతోంది. అందుకే 3 రంగులలో ఉంటుంది ఆ లింగం. అది పెరుగుతున్నప్పుడు కామధేనువు పరిగెత్తుకొచ్చింది. ఈ లింగం జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించిందో అలా పెరుగుతోంది. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాం జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపద్దాః కలిత శిశికలశ్చండకోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటే నిర్వేదం. అలా ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, పాతాళం కన్నా కింద నుంచి ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు పెరిగిపోయినటువంటి శివలింగంలా ఆ పాతాళలోకం నుంచి బయలుదేరినటువంటి కపిల మహర్షి చేత ఆరాధింపబడినటువంటి శివలింగం భూమి యొక్క వివరాన్ని భేదించుకుని పైకి పెరిగి వెళ్ళిపోతుంటే కామధేనువు పరిగెత్తుకొచ్చింది. ముచ్చి తన గిట్ట శివలింగం మీద పెట్టి మా వర్ధస్య, ఇక పెరగవద్దు, ఇక్కడ ఆగు అంది. ఎందుకని? అది మనం చేసుకున్న భాగ్యం. ఇప్పుడు అక్కడ అభిషేకం చేయడానికి సాధ్యమైంది, తలం ఉంది కాబట్టి. ఆ తలం అక్కడతో ఆగింది కాబట్టి. అందుకే కపిలేశ్వర లింగం మీద ఇప్పటికీ కామధేనువు యొక్క గిట్ట కనపడుతుంది. ఒకానొకప్పుడు భగీరథుడు ప్రార్థన చేస్తే ఆకాశంలో ఉండేటటువంటి గంగ పరమశివుడి తల మీద పడి, ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళంలో ప్రవహిస్తే భోగవతి, రంగత్తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగటో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంగలించుతు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అని గంగావతరణం జరిగింది. ఆ గంగ పాతాళలోకంలో ప్రవహిస్తే భోగవతి. ఎప్పుడైతే పరమశివుడు కపిలలింగం రూపంలో భూమిని భేదించుకుని పైకొచ్చేస్తున్నాడో పాతాళంలో ఉన్నటువంటి గంగ కూడా ప్రవాహం పైకొచ్చింది ఆయనతో పాటే. ఆ భోగవతియే కపిల తీర్థము అన్న పేరుతో అక్కడ ఏర్పడింది. రేపటి రోజున కార్తీక పౌర్ణమి నాడు ఒక పరమాద్భుతం జరుగుతుంది అని.
మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు తప్పకుండా కోరుకుంటాడు తీర్థస్నానం చెయ్యాలి, ఒక్కసారైనా జీవితంలో తీర్థస్నానం చెయ్యాలి అని కోరుకుంటారు. ఆ తీర్థస్నానం కోసమే నది అంతటా అన్ని చోట్ల ఘాట్లున్న తీర్థం ఎక్కడుందో అక్కడికి ఎడతారు. గంగానది ఎక్కడైనా గంగే, కానీ మణికర్ణికా ఘాట్లో ఎందుకు స్నానం చేస్తాం? మణికర్ణికా తీర్థం గంగానదిలో, తీర్థమునందు స్నానం చేస్తాం. ఒక్క తీర్థంలో స్నానం చేస్తేనే అంత ఫలితం. అటువంటిది కార్తీక పౌర్ణమి నాడు ఒక విశేషం జరుగుతుంది అని చెప్పింది. నేను కాదు, సాక్షాత్తు పరమశివుడు చెప్పాడు. త్రైలోక్యే సర్వతీర్థాని కార్తికే మాసపర్వణి మధ్యాహ్నే కాపిలే తీర్థే సాన్నిధ్యం యాంతి పార్వతి తిష్టంతి ప్రాణిరక్షార్థం మధ్యాహ్నే దశనాడికాహ. ఓ పార్వతి, ఈ భూమండలం మీద ఒకే ఒక చోట ఒక అత్యద్భుతం జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది అంటే తిరుపతి పట్టణంలో కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి దశనాడికాహ 3 లోకములలో ఉండేటటువంటి తీర్థములన్నీ కూడా దాన్ని ఆవహిస్తాయి. ఆ రోజు ఎవరు స్నానం చేస్తాడో వాడు 3 లోకములలో ఉన్న తీర్థములన్నింటిలో స్నానం చేశాడని వాడి ఖాతాలో వేసేస్తాడు. అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి ఎంత గొప్పది తీర్థస్నానానికి తిరుపతి క్షేత్రంలో మీరు ఆలోచించండి. ఇది అందరికీ లభ్యమయ్యే అవకాశమా? తిరుపతిలో ఉంటే. అందుకే నాకు తెలిసి కాకినాడ పట్టణం నుంచే చాలా మంది బయలుదేరి వచ్చేశారు రేపు స్నానం కోసమని. అంటే ఆ స్నాన వైభవం తెలిస్తే రేపటి రోజున కార్తీక మాసంలో అంత గొప్ప నైమిత్తిక తిథి. అందున కపిల తీర్థానికి ఒక ప్రత్యేక శక్తి. పితృకార్యం చెయ్యకపోవడం కన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. అటువంటిది పితృకార్యం చెయ్యడం చాలా కాలం మానేసిన వాడు కూడా కపిల తీర్థంలో తద్దినం పెడితే ఆ చెయ్యనటువంటి దోషం పోతుంది. పితృదేవతలకి పరమపావనమైనటువంటి క్షేత్రము కపిల తీర్థము, దేవతలకు పరమపావనమైనటువంటిది కపిల తీర్థము. వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి కళ్యాణానికి తన తల్లిగారిని వకులమాతని పంపిస్తూ గుర్రం మీద, అమ్మా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు నరసింహ గుహ ఎదురుగుండా ఉంది, ఇప్పుడు దాన్ని ఇనప గేట్లు వేసి మూసేశారు. ఆ నరసింహ గుహలోంచి బయటికెడితే అక్కడ శివలింగం ఉంది, పాత ఆ కపిలలింగం, కపిలలింగానికి అభిషేకం చేసి వెళ్ళమ్మా కోరిక తీరుతుంది అని చెప్పాడు. అంత గొప్ప స్వామి. ఆ పైన శేషాచలం నుంచి పడుతున్నటువంటి జలపాతం, పైన వెంకటాచల ప్రభు మహానుభావుడు, గొప్ప అనుగ్రహం. అందుకే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి దైవము ఇత పూర్వము కాని ఇక పైన కాని ఉండరు, లేరు. ఎందుచేత అంటే ఈశ్వరుడు ఎన్నో అవతారాలు స్వీకరించాడు. వేదోద్ధారణ వందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్య కరుణా తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని ఇన్ని అవతారాలు స్వీకరించిన ప్రతి అవతారంలో ఏదో మత్స్యకూర్మాది అవతారములు పక్కన పెడితే రాక్షస సంహారాన్ని ధాటిగా చేశాడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం. గోపరాజు గారు అంటాడు, బండన భీముడత్త జన బంధవుడుజ్వల బాణతోనకో దండకళ ప్రచండ భుజ తండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా దండ 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 నినదంబుల గండము నిండమత్త వేదండము నెక్కి చాటదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. యుద్ధం వచ్చిందా రామచంద్రమూర్తి యొక్క 2 భుజములు తాండవం చేస్తాయి. ఎప్పుడు ధనస్సు పట్టుకుంటాడో, ఎప్పుడు బాణం అక్షయ బాణ తూణీరం నుంచి తీస్తాడో, ఎప్పుడు వింటినారికి తొడుగుతాడో, ఎప్పుడు ఆకర్ణాంతం సారిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 48 నిమిషాల్లో చంపాడు. అంతటి విలుకాడు. అసలు శూర్పణక ఆయన భుజ తాండవం చూసి మోహించింది. ఇదేవి బాణాలు విడిచిపెట్టడం రా, ఎదురుగుండా వాడు పడిపోవడం కనపడుతుంది, బాణం తీయడం సంధించడం విడిచిపెట్టడం కనపడదు. ఆ భుజములు తాండవం చేస్తాయి. అందుకే రామదాసు గారు అంటాడు, నేను 4 వీధుల కూడలిలో ఒక పెద్ద భేరీని కట్టి
భద్రగజాన్ని ఎక్కి వచ్చి డాండ నిడదంబుల జాండము నిండా ఈ బ్రహ్మాండమంతా వినపడేటట్టుగా ఢాం 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 అని కొట్టి యుద్ధం వస్తే రామచంద్రమూర్తి లాంటి భుజపరాక్రమమున్న వీరుడు ఇంకొకడు లేడని సాటించి చెప్తానంటాడు. అంతటి కోదండ విద్యాపారంగతుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. అంత రాక్షస సంహారం చేశారు.